మరొకసారి చదువుకుందాం. ప్రభు యొక్క వాక్యాన్ని ఈ సమయంలో మనం చూసినట్లయితే రండి. కీర్తన గ్రంథము 125వ అధ్యాయం 1వ వచనంలో అందరం కలిసి చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలకు నిత్యం నిలుచు సియోను కొండవలె ముందు. ప్రభు యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక సియోను కొండవలె. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే చదవబడి మాటలు దేవుడు దీవించిన కాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయం బట్టి వందనాలు. రాత్రికాల సమయంలో మీరు ఇచ్చినటువంటి ఇప్పుడు దాకా ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆరంభ ప్రార్థన పాటల విషయాల్లో మీరు తోడుకుండా మీ కృపను బట్టి వందనాలు. ఆత్మాలను పెద్దలకు జ్ఞాపకం చేసుకోనండి. నిలబడేవారు మిమ్మల్ని నిలబెట్టేది మీరు, మాట్లాడేవారు మిమ్మల్ని మాట్లాడించేది మీరు, బాల ఆత్మనప్పటికి ఆత్మను అభిషేకించేది మీరు, ప్రజలు మీ వారి వాక్యం మీద నిష్ప్రయోజకమైన వారు అనుకుంటూ ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ మీద ఆధారపడుతుండగా ప్రభావ మీరే నడిపించి మహిమ పొందని నిన్ను బాగా తిరుము నింపేదన్నారు. మీరే మా నోట్లో ప్రభావ కావాల్సిన సమృద్ధైన వాక్యాన్ని నింపి మహిమ పొందమని ముందున్న సమయం అంతా దీవించమని మాతో మాట్లాడమని ప్రభు యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే కీర్తన గ్రంథం 125వ అధ్యాయంలో మొదటి వచనంలో మొదటి భాగం ఈ రీతిలో రాయబడి వచ్చింది. యెహోవా యందు నమ్మకించువారు. సో దేవుని యందు నమ్మకం ఉంచితే ప్రతి మనిషికి కూడా దేవుడు ఎన్నో మేలు చేసేవాడు ఉంటాడు. ప్రతి విషయంలో కూడా మనం దేవుని యందు ఎంతో నమ్మకం కలిగి ఉండాలి. చాలాసార్లు మన జీవితాలు ఏంటంటే మనం దేవుని మీద నమ్మకం అన్నది తక్కువగా పెడతాం. మనుషుల మీద ఎక్కువ నమ్మకాన్ని ఉంచుతాం కానీ దేవుని మీద తక్కువగా పెడతాం. సో దేవుని మీద మనం తక్కువ నమ్మకాన్ని పెడతాం కాబట్టి తక్కువ కార్యాలు మన పట్ల జరుగుతాయి. బైబిల్ ఏమంటుందంటే యెహోవా యందు నమ్మిక ఉంచువారు, దేవుని యందు నమ్మకం ఉంచు వారి యొక్క జీవితాలు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వారికి ఆయన ఏం చేస్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే దాంట్లో మొదటి మాట మనం జాగ్రత్త చూసినట్లయితే కీర్తన గ్రంథం 125వ అధ్యాయంలో కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 3వ వచనం, నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపుకుంటున్నట్లు భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొదటి మాట యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి ఆయన ఏం చేస్తున్నాడంటే నీతిమంతులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా. సో మనం దేవుని యందు నమ్మకం ఉంచితే దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఇష్టపడతాడు. ఎందరూ తనను అంగీకరించారో వారందరికీ అనగా దేవుని కుమారుని మీద విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారం దేవుడు అనుగ్రహించాడు. సో మన జీవితాల్లో మనం నీతిమంతులుగా మార్చబడాలంటే, మనం నీతిమంతులుగా చేయబడాలంటే దేవుని యందు నమ్మకం ఉంచితే నీతిమంతులుగా చేయబడతాం. చాలామంది చెప్పేటటువంటి మాటలు ఏంటంటే మేము నీతిమంతులు అని చెప్పుకుంటాం. అది ఎవరైనా సరే సహజంగా మన వరకు మనం ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా మేము నీతిమంతులమని మనందరం మనం చెప్పుకుంటాం. ప్రభు ఏమన్నాడంటే నీతిమంతుల కొరకు నేను రాలేదు, నీతిమంతుల కొరకు నేను రాలా. కాబట్టి మనం నీతిమంతులు అంటే మనంతరికి మనం నీతిమంతులుగా చెప్పుకుంటున్నామంటే అర్థం ఏంటంటే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనలో మనం సత్యం ఉందని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే అబద్ధికులుగా చేసుకుంటున్నాం. దేవుని గురించి కూడా అబద్ధం ఆడిన వారు ఉంటున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఏ మనుషులు కూడా నీతిమంతులు కాడు. చాలామంది చెప్పేటటువంటి మాటలు ఏంటంటే మేము ఎంతో పెద్ద విశ్వాసులమి, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ఉంటున్నాము, మేము ఎంతో నమ్మకస్తులమి, ఎంతో నీతిమంతులు అని చెప్పి మనం చెప్పుకుంటూ వస్తాం. మన నీతి అంతా కూడా బైబిల్ ప్రకారం మురికి గుడ్డ లాంటిది. ఆ మురికి గుడ్డను ఉతికితే కానీ తెలియదు. మన క్రియలన్నీ కూడా మురికి క్రియలు. సో మనం నీతిమంతులుగా మనందరం మనం ఎలా అవుతాం? బైబిల్ ఏమంటుందంటే ఎవరు కూడా మనందరం మనం నీతిమంతులం కాలేము.
సో నీతిమంతులు కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపే. ఆయన మీద నమ్మకం ఉంచితే మనం నీతిమంతులుగా చేయబడతాం. నీతిమంతుల కొరకు ఏం చేయబడుతూ వచ్చిందంటే బైబిల్లో చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో నీతిమంతుల కొరకు ఏం చేయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. కాబట్టి 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాం. సో మనం దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా, దేవుని మీద మనం నమ్మకం పెట్టుకోవడం ద్వారా మనకి ఏం జరుగుతుందంటే మనం రాబోతున్న ఉగ్రత నుండి తప్పించబడతాం. సో నీతిమంతులు రాబోతున్న ఉగ్రత నుండి తప్పించడానికి సిద్ధముగా ఉంటూ వస్తారు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, సదొమ గొమొర్రా పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉన్నాయన్న పట్టణాన్ని మీరు కాపాడుతానని ప్రభు అంటాడు. నీతిమంతులు ఉన్నటువంటి ప్రదేశాన్ని దేవుడు కాపాడతాడు, లేదా నీతిమంతులన్నా కాపాడటానికి ఇష్టపడతాడు దేవుడు. చూడండి, సదొమ గొమొర్రా పట్టణంలో నీతిమంతులు లేరు కాబట్టి ఆ పట్టణం అంతా కూడా దేవుని ఉగ్రతకి పాత్రగా అయి దేవుని ఉగ్రతకి దేవుని శాపానికి గురవుతూ వచ్చింది. సో ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, మనం నీతిమంతులుగా మనం నీతిమంతులు అనుకుంటే మన నీతి మీద ఆధారపడుతున్నాం కాబట్టి, మనం స్వనీతిని ఆధారం చేసుకుంటున్నాం కాబట్టి మనం నీతిమంతులమి మరణించేంత వరకు నీతిమంతులుగా అవ్వలేము. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఒక్కడే నీతిమంతుడు, మేము నీతిమంతులం కాము, నీతిమంతులుగా ఉండటానికి కూడా యోగ్యులం కాము అని ఎవరైతే ఒప్పుకుంటారో వారు నిజమైనటువంటి నీతిమంతులుగా తీర్చబడతారు. అందుకే ప్రభు యొక్క వాక్యం అంటే మన నా నీతిని, నా రాజ్యాన్ని వెతకడాడు. సో మనం నీతిమంతులుగా ఉంటే నీతిమంతుడు ప్రభువునందు నమ్మకం ఉంచుతాడు. మనం దేవుని యందు నమ్మకం ఉంచున్నాం. నీతిమంతుడు ఎందుకు దేవుని యందు నమ్మకం ఉంచుతాడంటే, దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్లయితే రాబోతున్న ఉగ్రత నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5:9 చదువుతూ వచ్చాం. నీతిమంతుల కొరకై రక్తం చెందించబడింది, వారి నీతిమంతులుగా తీర్చి వారికి వస్తున్న ఉగ్రతని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు తొలగించిన విధానం మనకు కనబడుతుంది రోమా పత్రిక 5:9. సో మన జీవితాలు ఏంటంటే, రాబోతున్న ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా ఉండాలంటే యేసు ప్రభువునందు నమ్మకం ఉంచాలి. యేసు ప్రభువునందు నమ్మకం ఉంచాలంటే దేవుని సన్నిధిలో మన విశ్వాస జీవితాన్ని ప్రతిదినం మనం పరీక్షించుకోవాలి. మన విశ్వాస జీవితం దేవుని మీద ఉండే నమ్మకం తక్కువ అవుతుందా, ఎంతవరకు మనం దేవుని మీద నమ్మకం ఉంచుతున్నాం, ఎంతవరకు విశ్వాసం కలిగి ఉంటున్నాము, ఎంతవరకు దేవుని మీద పూర్తయిన ఆధారపడే గుణలక్షణం ఉందో, ఎంతవరకు దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటున్నాం అన్నది మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి యెహోవా యందు నమ్మకం ఉంచు వారు నీతిమంతులు కాబట్టి, ఆ నీతిమంతుల కొరకే ప్రభు ప్రాణం పెట్టి రక్తం ఖర్చి వారిని నీతిమంతులుగా చేశాడు కాబట్టి, ఆ నీతిమంతులుగా చేయబడినటువంటి నీతిమంతులకి ఉగ్రత రాకుండా దేవుడు కాపాడుతున్నాడు. సో మనం దేవుని యందు నమ్మకం ఉంటే నీతిమంతులుగా చేయబడుతున్నాం. నీతిమంతులుగా చేయబడితే దేవుని ఉగ్రతని తప్పించబడుతున్నాం. సో మొట్టమొదటి మాట, దేవుని యందు నమ్మకం ఉంచితే నీతిమంతులుగా చేయబడి దేవుని ఉగ్రతని తప్పించబడతాం. ఈ నమ్మకం ఏంటంటే పూర్తయిన విధానం ఉంచాలి. అరాపర కాదు, కొద్దిగా దేవుని మీద నుంచి కొద్దిగా లోకం మీద ఉండాలి, అట్లా కాదు. పూర్తయినటువంటి నమ్మకం, పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉంచాలి. నేను ఈ లోకం విడిచిపెట్టినా నీ దగ్గరకు రాగలుగుతానన్న నిశ్చయిత ప్రతి మనిషికి కావాలి. కాబట్టి చాలా మంది యొక్క జీవితాల్లో మందిరానికి వెళ్తారు కానీ ఈ నమ్మకం అన్న దేవుని మీద పెట్టలేదు. దేవుని మీద నమ్మకం ఉంచదు. ఏదో వెళ్తాం వస్తాం అట్లా ఉంటాం కానీ దేవుని మీద నమ్మకం ఉంచుకోవడాన్ని బట్టి దేవుడు మనం నీతిమంతులుగా తీర్చడానికి కూడా యోగ్యతలో మనం లేము. సో మనం దేవుని యందు నమ్మకం ఉంచితే నీతిమంతులు కూడా. రెండు, దేవుని యందు నమ్మకం ఉంచితే ఏం జరుగుతుందంటే, రండి కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 1వ వచనం, యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలకు నిత్యం నిలుచు సియోను కొండవలే నుండు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి రెండవ మాట చూస్తున్నట్లయితే, మనం దేవుని యందు నమ్మకం ఉంచితే, మొదటిగా మనం నీతిమంతులుగా తీర్చబడి దేవుని ఉగ్రత నుంచి కాపాడబడుతున్నాం.
రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు మనం దేవుని యొక్క నమ్మకం ఉంచితే ఏం జరుగుతుందంటే ఇక్కడే రాయబడినమాట, నిత్యము నిలుచుచ్చు, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటుంది. అంటే కొండలు ఏం చేస్తాయంటే అటు ఇటు కదిలిపోవు. కొండలు ఏం చేస్తాయి? కదులుతాయా? ఒక చోట నుంచి మరో చోటకి వెళ్తాయి కొండలు? కదలు. ఎందుకు? ఎక్కడ ఉండే అక్కడే ఉండిపోతాయి. కొండలు ఇక్కడి నుంచి అక్కడ కదిలితే చాలా కష్టం. కొండలు కదులుకుంటే వెళ్తే కొండ కింద ఉన్నవాడు ఎవరైనా నిలబడితే చచ్చిపోతారు. కొండ వచ్చి దిగిపోయింది అనుకోండి, చచ్చిపోతారు. కాబట్టి కొండలు ఎక్కడ కదలవు, ఎక్కడ ఉండేదో అక్కడే ఉండిపోతాయి. కాబట్టి సియోను కొండ వలె కదలక, సియోను కొండ అటు ఇటు కదలకోకుండా స్థిరముగా ఒక చోటే ఉందంట. ఎటు కూడా కదలతానికి లేదు. సియోను కొండకి రెండు తలంపులు, రెండు ఆలోచనలు లేవు. సియోను యొక్క కొండ ఎలాంటిదంటే స్థిరముగా ఒకే చోట ఉండేది, కదలకోకుండా నిత్యము నిలిచిపోయేదంటే. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటే మనం దేవుని యందు నమ్మకం ఉంచితే మనము కూడా కదలకోకుండా నిత్యము దేవునిలో కూడా స్థిరముగా ఉంటాం. కొండ అటు ఇటు కదలకోకుండా ఎట్లా స్థిరంగా ఉందో మనం దేవుని యందు నమ్మకం ఉంచితే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కదలకోకుండా స్థిరముగా ఉంటాం. చాలామంది ఇంతకుముందు కూడా చెప్తూ వచ్చారు, చాలామంది యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే అద్భుతాల కొరకు మందిరానికి వచ్చేవారు ఉంటారు. ఇక్కడ మందిరంలో అద్భుతం జరగకపోతే ఇంకో చోట ఎక్కడో అద్భుతం జరుగుతుంది అనుకోండి, ఒక నీళ్లు పోస్తేనో స్కచీలు ఇస్తేనో లేదంటే ఇంకోటి చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి అంటే పరిగెడతారు అక్కడ. ఎందుకు? వీళ్ళు దేవుని మీద నమ్మకం కాదు, మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటున్నారు. సో మనుషుల మీద నమ్మకం పెట్టుకునేవాళ్ళు అక్కడ అద్భుతం జరుగుతుందంటే ఆడకెళ్తారు, ఇక్కడ అద్భుతం జరుగుతుందంటే ఏడకెళ్తారు, ఎక్కడ గొప్ప కార్యం జరుగుతుంటే ఆడ పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అర్థమేంటి? వారు దేవుని మీద నమ్మకం ఉంచుతున్నా, లోకం మీద ఎవరో ఒక మనిషి మీద నమ్మకం ఉంచి మందిరానికి కూడా అట్లాగే వస్తారు. ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు అద్భుతం జరిగింది, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు అద్భుతాలు జరుగుతాయి, ఆ సేవకుడి దగ్గరికి వెళ్తే నాకు అద్భుతం జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే గొప్ప కార్యాలు, అక్కడికి వెళ్తే నాకు అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి అని మనం అనుకుంటున్నామంటే అర్థం ఏంటంటే మనం మనుషుల మీద నమ్మకం పెడుతున్నాం, కానీ దేవుని మీద కాదు. ఎవరి మీద పెడుతున్నాం? మనుషుల మీద. దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. మన జీవితంలో మనం దేవుని మీద ఎంతవరకు అయితే మనం నమ్మకం పెట్టుకోమో, దేవుని మీద ఎప్పుడైతే నమ్మకం ఉండమో అప్పుడు మన జీవితాలు ఏం చేయబడతాయి అంటే మనం దేవుని మీద నమ్మకం లేదు, మనుషుల మీద ఆధారపడతాం ఉంది కాబట్టి మన జీవితాలు కూడా నష్టపోతాం. చాలామంది చూడండి, ఏదన్నా కూడా దేవుని గురించి తెలుసుకోవాలన్నా, సంఘాన్ని గురించి ఏదన్నా తెలుసుకోవాలన్నా, సంఘం యొక్క తాళములు కానీ మర్మాలు కానీ అన్ని దేవుని దగ్గరే ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే దేవుని దగ్గర కనిపెట్టేది ఉండదు, మనుషుల దగ్గర ఎక్కువ కనిపెడతారు. ఏం చేస్తారు? మనుషుల దగ్గర అన్న ఇదేంటి, అదేంటి, అది ఎట్లా, ఇది ఎట్లా అని కనిపెడతారు. మనుషుల దగ్గర ఎంత కనిపెట్టినా ప్రయోజనం లేదు. మనకి ఏది కావాలన్నా సంఘ విషయాల్లో కానీ, మన కుటుంబ విషయాల్లో కానీ, మన వ్యక్తిగత విషయాల్లో కానీ మనం ఒక మనుషుల దగ్గర సంప్రదిస్తున్నామంటే మన వాల్యూ మనకు పడిపోయినట్టు. ఒక మనుషుల దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా సంప్రదిస్తున్నామంటే చాలా వరకు మన జీవితాలు ఏమైనా మనం నష్టపరుచుకున్నాం. చాలామంది యొక్క జీవితాల్లో కుటుంబాల్లో జరిగినటువంటి మానసికమైన పరిస్థితులు కానీ, వేదనలు కానీ, కష్టాలు కానీ, కుటుంబంలో వస్తున్న సమస్యల గురించి మనం చాలాసార్లు అనేకులకు పంచుకుంటాం. ఎవరో ఒకరు చూజ్ చేసుకుంటాం, లేదంటే అయ్యా మాకు ఇట్లా కష్టం ఉందని ఎవరో ఒకరు చెప్పుకుంటూ వస్తాం. ఇట్లా అర్థం ఏంటంటే చాలాసార్లు నేను కూడా అలా చెప్పుకున్న అనుభవం. ఎందుకంటే నాకు అంత ముందు తెలియదు, ఇది మనుషుల మీద ఆధారపడుతున్నాను. అప్పుడు చూడండి, ఏ కష్టం వచ్చినా ఆ మనుషులే గుర్తొస్తాడు మనకి. ఎవరు వస్తారు? ఏ కష్టం వచ్చినా మనల్ని గమక్కును ఆదుకుంటాడన్న నమ్మకం ఒక వ్యక్తి ఉందనుకో, ఆ వ్యక్తే గుర్తొస్తాడు. అదే మనం దేవుని మీద ఆధారపడితే, మొదట్లో నేను కూడా తెలియని స్థితిలో ఉన్నప్పుడు మనుషుల మీద ఆధారపడుతూ వచ్చాను. మనుషుల మీద ఆధారపడినప్పుడు చాలా నష్టపోతూ వచ్చాను. చివరాగా అప్పుడు అర్థమైంది, మనం దేవుని యందు నమ్మకం ఉంచాలి కానీ మనుషుల మీద కాదు. ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం ఉంచడం ఆరంభించానో అప్పుడు నా జీవితంలో దేవుని అద్భుత కార్యాలు చూడటం కూడా ఆరంభమైంది. ఒకటి కూడా అద్భుతం జరుగుతూ వస్తుంది. దేవుని యందు నేను ఎంత నమ్మకం ఉంచితే అన్ని అద్భుతాలు దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు. అందుకే రాయబడి వచ్చింది, మనుషులను ఆశ్రయించు కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అట. కొద్దిగా ఎంతో మేలు.
మనం చాలాసార్లు మనుషులను ఆశ్రయించేవారు ఉంటాం, మనుషుల మీద ఆధారపడేవారు ఉంటాం. అంటే అర్థం ఏంటంటే మనుషులను నమ్ముతున్నాం కానీ దేవుడిని నమ్మట్లేదు. కాబట్టి దేవుడు మన పట్ల స్థిరమైనటువంటి పునాది మనకి లేదు. కాబట్టి దేవుడు కూడా మన పట్ల కనికరించడానికి ఆలస్యం అవుతుంది. మనం దేవుని యందు నమ్మకం ఉంది, మనం అటు ఇటు కదలకోకుండా ఇక్కడ అద్భుతాలు అక్కడ అద్భుతాలు అంటే అక్కడ మనుషులు నమ్మి ఇక్కడ మనుషులు నమ్మి ఎవరినో నమ్మి మనం అటు ఇటు వెళ్ళిపోకుండా స్థిరముగా ఏ సంఘంలో మనం ఉంటామో అదే సంఘంలో అదే దేవుని మీద నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆశ కలిగి ఉండాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనలో నమ్మకం లేనప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి అద్భుతాలు జరగవు. మనలో నమ్మకం లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళి అద్భుతాలు ఎందుకు జరుగుతాయి? అసలు మనలో విశ్వాసం లేనప్పుడు, మనలో దేవుడి నమ్మకం లేనప్పుడు, దేవుడి మీద ఆధారపడే గుణలక్షణం లేనప్పుడు మనం ఎక్కడికైనా ఈ భూమి ఈ కొన నుంచి ఆ కొన వరకు ఎక్కడ మీటింగ్ జరుగుతున్నాయో మనం పరిగెత్తినా మనలో విశ్వాసం లేనప్పుడు నువ్వు ఎంత పని ఈ దేశం కాదు ఇంకొక దేశానికి వెళ్ళినా కానీ అద్భుతాలు జరగవు మీకు. ఎందుకు? ఎక్కడెక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి కాదు, ఎక్కడ నువ్వు విశ్వాసం లేనప్పుడు, నువ్వు విశ్వాసం లేకుండా వేరే వాళ్ళ విశ్వాసం మీద ఆధారపడుతున్నప్పుడు నీకు అద్భుతాలే జరగవు. కాబట్టి ఇక్కడ రెండోదిగా దేవుని యందు మనం నమ్మకం ఉంచితే మనం ఎటు కదలకోకుండా నిత్యం అక్కడే ఉంటాం. సియోను కొండగానే అట్లాగే ఉంటాం, కదలం. కొండని ఎంత బుల్డోజర్లు తీసుకెళ్ళినా ఎంత పెద్ద పెద్ద క్రెయిన్లు తీసుకెళ్ళినా కదిలిద్ద కొండ కదలదు, ఎట్లా ఉందో అట్లా ఉండిపోయింది. దాని పునాదులు అనేవి దేవుని ద్వారా వేయబడి బలముగా ఉండిపోతాయి. దాన్ని ఎంత తొవ్వినాక బయటికి తొవ్వుతూ ఉంటే మన ఆయుష్ తగ్గితే కానీ కొండ తరిగిపోతుంది. అంత గట్టిగా ఉండేది కొండ. మనము కూడా సాధారణమైన ఎంత తొవ్వినా మనం కదలపోకుండా నిత్యం సియోను కొండవలే ఉండాలంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి. నిజంగా దేవుని యందు నమ్మకం ఉంటే ఏం జరుగుతుందంటే మొదటిగా మనం నీతిమంతులుగా చేయబడతాం. రెండు, దేవుని యందు నమ్మకం ఉంటే ఏం జరుగుతుందంటే బైబిల్లో రాయబడిన మాట కదలపోకుండా అటు ఇటు ఏ ఒడిదుడుకులు వచ్చినా, ఆత్మీయ జీవితంలో ఏదైనా సునామీలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇంకేదైనా సరే పరిస్థితులు మన మీదకి వెళ్ళినా మనం దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో కానీ దేవుని మందిరంలో ప్రార్థించే విషయంలో కానీ వెనకాడికే మనం వేయలేము. నేను ఇంత ముందు కూడా చెప్తూ వచ్చాను ఒక యవనస్తుడి గురించి. ఒక యవనస్తుడు దేవుని సన్నిధిలో బాగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నీ కృప చాలు, ప్రభా నీ కృప చాలు. కొన్ని దినాల తర్వాత ఏమైంది, అతను మందిరానికి రావడం మానేసాడు. ఏ కుడికిలికి రావట్లా. ఏదయ్యా మందిరానికి రాలేదంటే నేను దేవుని మీద ఆశ పెట్టుకుంది, దేవుని కృప కొరకు ప్రార్థన చేశా, ఆమెకు పెళ్ళైపోయింది కాబట్టి నేను రాను. అంటే అర్థం ఏంటంటే ఒక మనుషుల కోసం దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరానికి ఎందుకు వచ్చాడంటే ఒక మనుషుల కోసం. అక్కడ ప్రార్థన చేస్తుంటే సేవకుడు ఏమనుకున్నాడు, అయ్యా నువ్వెంత గొప్పవాడు, అందరూ వాళ్ళ కుటుంబాల నుండి అవసరం కూడా ప్రార్థన చేస్తుంటే నువ్వు ఒక్కడవే దేవుని కృపంటే చాలని అడిగేవు కదా. అంటే సేవకుడు కూడా మోసపోయాడు ఆయన చూసి. ఇతడు ఎంత విశ్వాసం, ఎంత ప్రార్థన పరుడు, అందరూ అన్ని కావాలని అడుగుతున్నాడు, ఇతడు ఒక్కడే ఏమీ అడగతలేదే, ఎంత మంచి విశ్వాసాన్ని సేవకుడు అతని మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు, మంచివాడు. కొన్ని దినాల తర్వాత మార్కెట్లో కనపడ్డాడు, మీటింగ్ రాకుండా ఆగిపోతున్నాడు. ఎందుకయ్యా రావట్లేదంటే అప్పుడు చెబుతున్నాడు అసలు స్టోరీ, నేను ఒక మనుషుల కొరకు దేవుని మందిరానికి వచ్చాను, ప్రార్థించాను, మనుషులు మెప్పు కొరకు వచ్చాను, కానీ దేవుని సన్నిధి కొరకు, దేవుని కొరకు కాదు. ఒక మనుషులు మెప్పు కొరకు నేను మందిరానికి వచ్చాను, ఎవరో కావాలి, ఎవరో మెప్పు కావాలని నేను మందిరానికి వచ్చాను. ఇప్పుడు అది లేదు, ఆమెకు పెళ్ళైపోయింది కాబట్టి నేను మందిరానికి రావడం కూడా నాకు అవసరం లేదు. చాలామంది యొక్క జీవితాలు ఇంతే. ఏదో మనుషులు మెప్పు కోసం, మనుషుల కోసం మనం మందిరానికి వస్తాం, అది కొన్ని దినాల తర్వాత అది ఆగిపోతూ వస్తుంది. చూడండి, చాలామంది యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే మీరు చూసినట్టయితే కొత్తగా మందిరానికి వస్తారు. వచ్చినప్పుడు వారికి ఏదో సంఘంలో ఉండగా ఆత్మీయంగా బలపడడానికి నాలుగు మాటలు చెప్తాం. ఫస్ట్ 2-3 వారాలు వస్తారు. 2-3 వారాలు వచ్చిన తర్వాత రారు. కారణం ఏంటి? 2-3 వారాలు వచ్చిన తర్వాత వాళ్ళు రాకుండా ఆగిపోతున్నారు. ఏ గుడికి రారు, మందిరానికి రారు. మందిరానికి రావడానికి కూడా ఇష్టపూర్వకంగా రారు. ఏదో బాధతో వెళ్ళాలన్నా, ఏదో వెళ్ళకపోతే ఎట్లా ఉండేది ఆదివారం కదా అన్నట్టుగానే వస్తారు, కానీ ఇష్టపూర్వకంగా రారు. ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధికి రాకపోవడం ద్వారా ఎవరు నష్టపోతున్నారు? ఇష్టపూర్వకంగా రాని వారు నష్టపోతున్నారు. నష్టపోకుండా ఉండేది ఎవరు? ఇష్టపూర్వకంగా వచ్చిన వారు. ఇష్టపూర్వకంగా వచ్చిన వారు నష్టపోరు, ఇష్టపూర్వకంగా రాని వారు నష్టపోతున్నారు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే
ఆ వ్యక్తి మందిరంలో ఉండడం కూడా బాగానే ఉన్నాడు. ఎవరో మాటలు విని మందిరానికి రాకుండా ఆమె ఎవరికో పెళ్ళైపోయింది అన్న విషయం తెలుసుకుని మందిరానికి రాకుండా ఆగిపోయాడంటే నష్టపోయింది ఎవరు? నష్టపోతుంది ఎవరు? ఆ యవనస్తుడే నష్టపోయాడు. తన జీవితాన్ని తనంతో తను నష్టపరుచుకున్నాడు. దేవుని సన్నిధి రాకుండా, దేవుని సన్నిధిలో కనపడకోకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించుకోకుండా, దేవుని సన్నిధిలో ఆరాధించుకోకుండా తన జీవితాన్ని లోకంలో ఉన్న వాటి కోసం, లోకంలో ఉన్న వాటితో కావాలని వాటితో ప్రేరేపణ కలిగి వాటితో జీవిస్తూ దేవుని సమయాన్ని వ్యర్థపరుచుకున్నాడంటే అర్థం ఏంటంటే ఇప్పుడు దాకా తాను వచ్చిన మందిరాన్ని దేనికంటే ఒక మనుషుల యొక్క మెప్పు కోసం వచ్చాడు. కాబట్టి ఆ యవనస్తుడు తన జీవితంలో ఏదో ఒక దేవుడు కార్యం చేయకపోయేదానికి, దేవుడు గొప్ప కార్యం తన పట్ల తను అనుకున్నది చేయకపోయేదానికి తన యొక్క జీవితం ఏమైపోయిందంటే ఎందుకు దేవుని సన్నిధికి వెళ్తామని చెప్పి దేవుని మీదే సాకులు చెప్పుకుని దేవుని మందిరానికి రాకుండా ఆగిపోయిన అనుకో. ఇలాంటి వారు ఎలాంటి వారంటే దేవుని యందు నమ్మకం ఉంచిన వారు కాదు. వారు దేవుని యందు నమ్మకం ఉంచలేదు కాబట్టి అటు ఇటు కదిలిపోతున్నారు. దేవుడు కార్యం చేయలేదంటే, దేవుడు అద్భుతం చేయలేదంటే, దేవుడు ఏదో కార్యం చేయలేదంటే దేవుని మందిరానికి ఎందుకు మానేస్తున్నాడు? దేవుడు కార్యం చేసినా చేయకపోయినా దేవుని సన్నిధిలో ఉండాలి. యోబు అంటాడు, దేవుని వల్ల వచ్చే శాపమైన దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదం, దేవుని ద్వారా వచ్చే శాపాలు కూడా మనం అనిపించాలి. దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పట్టుకుని శాపం వద్దంటే అది ఎట్లా? అది పక్షపాతం చూపించినట్లు. మనం దేవుడు మేలు చేసినా చేయకపోయినా, దేవుడు అద్భుతం చేసినా చేయకపోయినా, దేవుడు మన పట్ల కార్యం చేసినా చేయకపోయినా మనమైతే దేవుని మందిరంలో ఉండాలన్నది ఒక మంచి నిశ్చిత. అలాంటి వాడు దేవుని మీద నమ్మకం ఉంచిన వాడు దేవుని సమయాన్ని, దేవుని సన్నిధిని సాకులు చెప్పుకుని వ్యర్థంగా పాటు చేసుకునేవారు ఎప్పుడు ఏముండదు కానీ ఒక దినాన దేవుని సన్నిధిలో దేవుని తీర్పులోకి వస్తారు. దేవుని సన్నిధిలో దేవుని తీర్పులోకి వస్తారు. కాబట్టి మన జీవితాలు అలా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయకూడదు. ఏకా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, మీరు దేవుని సన్నిధి పోయినప్పుడు సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళాలంట. దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపడాలంట. కొరతలుగా ఎప్పుడు నేను మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడు మందిరం తెరవబడింది. దావీదు అంటాడు, నీ మందిరం యొక్క ద్వారంలో ఉండాలని ఆశ కలిగి ఉంది అంటాడు. దేవుని మందిరం ద్వారం దగ్గర, దేవుని మందిరంలో కాదు, దేవుని మందిరంలో ఏదో అధికారమో ఏదో పెత్తనమో లేదంటే ఇంకోటో దావీదు కోరుకోవట్లా. దావీదు కోరుకుంటుంది ఏంటంటే దేవుని మందిరం గడప దగ్గర ఉంటే చాలు, అదే నా జీవితానికి ధన్యత. దావీదు ఇంటికాడ ఉన్నప్పుడు జనులు, అయ్యా ఎవరో రోడ్డు ఎవరు, అయ్యా ఈరోజు మందిరానికి వెళ్దాం, చర్చికి వెళ్దామంటే దావీదు హృదయం ఎంతో సంతోషం వచ్చేదంట. జనుడు యెహోవా మందిరంలోకి వెళ్ళేదామన్నప్పుడల్లా దావీదు హృదయం ఎంతో సంతోషిస్తూ ఉంది. నేను కూడా వారితో పాటు దేవుని మందిరానికి వెళ్తే బాగుంది, నేను కూడా వెళ్తానని. ఎవరైతే దేవుని మందిరానికి వెళ్తారంటారో వారితో పాటు దావీదు కూడా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. వెళ్ళే దావీదు ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని మందిరం గడప దగ్గరే ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా లోపల కూడా వెళ్తానికి నేను యోగ్యుడు కానని తాను తగ్గించుకుంటున్నాడు. కాబట్టి దావీదు యొక్క జీవితం నిలకడగా ఉంది దేవుని లోపల. కాబట్టి ఎన్నో ఇబ్బందులు దావీదుకి ఎదురయ్యాయి, ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. సొంత మామే చంపబోతున్నాడు, కీడులు వచ్చినాయి, యుద్ధం జరిగినాయి. ఎన్నో జరిగినప్పుడు కూడా దావీదు వాడికి తన సింహాసనం మీద తను కూర్చొని కదలబోకుండా అర్థం ఏంటంటే దేవుని యందు తనకుండా నమ్మకం. అందుకే కీర్తన 123 దావీదు అంటాడు, మరణంత కాలంలో నేను సంచరించిన ఏ అపాయములకు భయపడను, నీ దండము నీ దుడ్డు కరివేలను ఆదరించి. చూడండి, దావీదు దేవుని మీద ఉన్న నమ్మకం ఎంత గొప్పదో. దావీదుకున్న నమ్మకాన్ని బట్టి అటు ఇటు కదిలిపోయే విశ్వాసం కాదు, కదిలిపోయే నమ్మకం కాదు, స్థిరముగా దేవుని మీద ఉన్న నమ్మకం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని మీద స్థిరమైన విధానంలో నమ్మకం ఉంచాలి. మొదటిగా దేవుని మీద నమ్మకం ఉంటే నీతిమంతులు అంటారు. రెండు, దేవుని మీద నమ్మకం ఉంటే మన జీవితాలు ఏం జరుగుతాయి అంటే కథలకు నిత్యము స్థిరముగా సీయోను కొండవలే ఒకే చోట, అంటే ఒకే ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు వచ్చినా వచ్చినా, చూడండి, సునామీ వస్తాయి, ఇంకా చెప్పాలంటే గాలి వానలు వస్తూ ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి. ఎన్ని వచ్చినా కొండలు కూడా కొట్టుకుని పోతాయి, కార్లు కొట్టుకుపోతాయి, బైకులు కొట్టుకుపోతాయి, ఇల్లు పడిపోయి కొట్టుకుపోతాయి, ఇంకా గోలు గుడిసెలు అయితే అవి కొట్టుకుపోతాయి. కానీ కొండలు ఎక్కడైనా కొట్టుకుపోతుంది చూసారా? ఎక్కడ చూడలేవు కొండలు. ఎందుకు? కొండ ఎక్కడ ఉందో అక్కడే స్టాండర్డ్ ఉండిపోయింది. మన విశ్వాసం కూడా అంతే. మన విశ్వాస జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, సునామీలు వచ్చినా, ఎన్ని ముప్పులు వచ్చినా, ఏవచ్చినా మనం మనకి విశ్వాసం ఉంటే, చూడండి, కొండల మీద కూడా నీళ్ళన్నా వెళ్ళిపోతాయి కానీ కొండలు ఏం చేయలేదు. మనం కూడా కదలైనటువంటి స్థిరంగా ఉండే విశ్వాసం దేవుడిని నమ్మకం ఉంచితే ఎన్ని వచ్చినా కానీ మనం కూడా కదలం. మన మీద కూడా దాటుకుంటూ వెళ్ళిపోతే కానీ మనకి ఏ హాని జరగదు. ఎందుకు?
కొండ మీద కూడా ఎన్ని నీళ్ళు వెళ్ళినా కొండకేం జరగదు. మనం కొండలాంటి విశ్వాసం కలిగి ఉంటే, కదలక స్థిరం ఉంటే, నమ్మకం దేవుని మీద ఉంచితే, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా అవన్నీ మనం దాటుకుంటే అందుకని మనం ఏం చేయలేం. అది నిజమైన నమ్మకం. కాబట్టి మొదటిగా దేవుని మీద నమ్మకం ఉంచితే మనం నీతిమంతులుగా ఉంటాం. 2, దేవుని మీద నమ్మకం ఉంచితే కదలక సియోను వలె దేవునిలో ఉంటాం. 3, దేవుని మీద నమ్మకం ఉంచితే ఏం జరుగుతుందంటే, రండి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్త చూసినట్లయితే 4వ వచనం, కీర్తన గ్రంథం 125:4వ వచనం, యెహోవా మంచి వారికి మేలు చేయను, యథార్థ హృదయులకు మేలు చేయను. సో ఇక్కడ 3వదిగా దేవుని దృష్టిలో మనం యథార్థవంతులుగా మంచివారిగా జీవిస్తే దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? మేలు చేస్తాడు. మేలు చేసేవారుగా, మనం కూడా మంచివారుగా యథార్థ హృదయం కలిగి దేవుని మీద నమ్మకం ఉంచితే మనకు కూడా మేలు జరుగుతుంది. ఏంటా మేలు అంటే, భూమి మీద జరుగుతుంది. మనకేది అవసరమో దేవుడు దాన్ని మేలుగా చేస్తాడు. పరలోకంలో కూడా దేవుడు మనకు మేలు చేస్తాడు. మేలు అంటే నరకం నుండి తప్పించబడి పరలోక రాజ్యానికి వెళ్తాడు. అదే మనకు మేలు చేసినట్టు. అదే గొప్ప మేలు మనకి. నరకం నుండి తప్పించబడతాం. మరణాంతకాలం నుండి నరకంలో, నిత్య నరకంలో కాలిపోకుండా పరలోకానికి వెళ్ళటమే దేవుడు మనకు చేసే మేలు. పరలోకానికి తీసుకెళ్ళటమే దేవుడు మనకు చేస్తున్న గొప్ప మేలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితాల్లో 3వదిగా దేవుడు మన పక్షమున మేలు చేసేవాడు ఉన్నాడు. ఎప్పుడు మనం దేవుని యందు నమ్మకం ఉంచితే ఈయన పరలోకానికి తీసుకెళ్తాడు, ఈయన నరకం నుండి తప్పిస్తాడు, ఈయన నిత్యాగ్ని నుండి, 2వ మరణం నుండి తప్పిస్తాడన్న పూర్తయిన నమ్మకం దేవుని మీద ఉంచితేనే మనకు మేలు జరుగుతుంది. మన పూర్తయిన నమ్మకం దేవుని మీద ఉంచకపోతే మనకు మేలు జరగదు. ఏం జరుగుతుంది? కీడు జరుగుతుంది. మేలుకు ప్రతిగా కీడు వస్తుంది. కాబట్టి మనం దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుని మీద ఎంత నమ్మకం ఉంచుతామో అంత నమ్మకమైన కార్యం జరుగుతుంది. మనం ఆవగింజంత నమ్మకం ఉంచితే మనకు ఆవగింజంతే జరిగింది. కొండంత నమ్మకం ఉంచితే కొండంత జరుగుతుంది. అంటే దేవుని కార్యాలు మన పట్ల ఎంత జరగాలి, దేవుడు మనకి ఎంత మేలు చేయాలన్నది మనలోనే ఉంది. మనం ఎంత నమ్మకం కలిగి ఉంటే అంత నమ్మకమైన కార్యాలు మనకు జరుగుతాయి. ఆయన నమ్మదగిన వాడు. మనం ఎంత నమ్మకం మన త్రాసులో వేస్తాడు, త్రాసులో తోస్తాడు, తూకం వేసి మన నమ్మకం ఎంత ఉంది? ఓహో, నీ నమ్మకం 1/2 kg ఉందా? సరే, 1/2 kgకి 1/2 kg చేసి కేజీ బహుమానం ఇస్తానికి అంటాడు. అదే మన నమ్మకం 10 గ్రాములే ఉందనుకో, 20 గ్రాములే మనం పొందగలుగుతాం. అస్సలు లేదనుకో, అసలు ఏం పొందలేదు. కారణం ఏంటంటే మనం దేవుని మీద ఎంత నమ్మకం ఉంచుతున్నామో అంత నమ్మకమైన కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన 3వ కోణం ఏంటంటే, దేవుని మీద నమ్మకం ఉంచి యథార్థ హృదయంగా మనం జీవిస్తే, యథార్థవంతులుగా మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు. మనం యథార్థవంతులుగా ఉండలేనప్పుడు, యథార్థవంతులుగా ఉండకోకుండా యథార్థతను కోల్పోయినప్పుడు మనకు దేవుడు మేలు కూడా చేయడు. ఏం జరుగుతుంది? కీడే వస్తుంది. నేను మేలు కొరకు కనిపెట్టుకుని కానీ నాకు కీడే ఎదురయ్యను. కారణం ఏంటి? మనం దేవుని యందు నమ్మకం లేదు. యథార్థమైన హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచుకున్నాం. సో మనం దేవుని యందు యథార్థమైన హృదయంతో నమ్మకం ఉంచితే దేవుడు మనకు మేలు చేస్తాడు. కాబట్టి 3వదిగా యథార్థమైన హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచితే మేలు జరుగుతుంది. మొదటిగా ఏం జరుగుతుంది? దేవుని యందు నమ్మకం ఉంచితే నీతిమంతులు ఉంటాం. 2, దేవుని యందు నమ్మకం ఉంచితే సియోను కొండ వలె కదలకోకుండా స్థిరంగా ఉంటాం. మనకున్న నమ్మకాన్ని బట్టి. 3వదిగా మనం దేవుని యందు నమ్మకం ఉంచితే, యథార్థ హృదయంతో నమ్మకం ఉంచితే మేలు జరుగుతుంది. వారికి కీడు జరుగుతున్నా మేలుకరంగా మార్చగలిగింది. ఇక 4వదిగా దేవుని యందు నమ్మకం ఉంచితే ఏం జరుగుతుందంటే, రండి కీర్తన గ్రంథం 125వ అధ్యాయం. కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 3వ వచనం. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు ప్రజల చుట్టూ ఉండును. అంతేనా? నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు.
సో ఇక్కడ మనం నాలుగోదిగా చూస్తున్నట్లయితే పాపము చేసేవారు దేవుని యందు నమ్మకం ఉంచరు, పాపము చేయుటకు తమ చేతులు చాపుకుంటున్నట్లు. అంటే అర్థమైందంటే ఒక వ్యక్తి తన చేతుల్లో పాపం చేయడానికి చేతులు చాపుకోకుండా ఉండటానికి, ఎవరైతే పాపం చేయకోకుండా దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారి చేతులు పరిశుద్ధమైన విధానం ఉంటాయి. కాబట్టి వారు ప్రార్థిస్తే, పరిశుద్ధమైన చేతులెత్తి వారు ప్రార్థిస్తే ప్రభు సమాధానం ఇస్తారు. మనిషిలో పాపం ఉందనుకోండి, దేవుని యందు నమ్మకం ఉండదు. చాలా చోట్ల మనం ఫోన్లో స్టేటస్లు కానీ వాక్యాలు కానీ చూస్తూ వస్తాం. పాపము ప్రార్థన చేయవద్దు, ప్రార్థన పాపాన్ని చేయవద్దు. ప్రార్థన పాపాన్ని చేయలేదు, పాపము ప్రార్థన చేయలేదు, రెండు ఒకటే. మనం ప్రార్థన చేస్తే పాపం చేయలేదు, మనం పాపం చేస్తే ప్రార్థన చేయలేదు. సో ఇక్కడ విషయం ఏంటంటే మనిషిలో పాపం ఉంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రార్థన జీవితం ఉండదు, అంటే దేవునితో సావాసం ఉండదు. పాపంలో ఉన్న వ్యక్తి దేవుని యందు నమ్మకం కలిగి దేవునితో సావాసాన్ని కోల్పోతున్నాడు. సరే, పాపంలో ఉన్న కోల్పోయిన సావాసాన్ని తిరిగి ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకాన్ని కలిగించిన వాడు. మనం ఏ పాపంలో అయితే పడిపోయామో ఆ పాపాన్ని ప్రభు క్షమించగలడు, ఆ పాపాన్ని మనం బయటకు తీసుకురాగలడు. మనం దేవుని యందు నమ్మకం ఉంచితే ఖచ్చితంగా దేవుడు మనకు మేలు చేస్తాడు. మనం ఏ పాపం ఉన్నామో, ఏ పాపంలో మనం కూరుకుపోతున్నామో ఆ పాపంలోనే మనం దేవుని జ్ఞాపకం చేసుకుని దేవుని యందు నమ్మకం ఉంచితే మనలో ఉన్న ప్రతి పాపం నుండి మనం విడుదల పొందుతాం. దేవుని యందు నమ్మకం ఉంచడం కదా. చాలా మంది జీవితాల్లో దేవుని మందిరానికి వస్తారు కానీ పాపాలు ఒప్పుకోవడానికి సరైన కోణంలో ఒప్పుకోలేరు. వాత వేయబడిన మనస్సాక్షి, ఈ మనస్సాక్షి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒప్పుకున్నట్టు చేసింది, మరలా పాపం చేపించింది. ఇప్పుడు ఒప్పుకుంటాం, ప్రభువా ఎంత గొప్పగా ప్రార్థన చేస్తామో, ప్రార్థన గుడికి వచ్చినాం, ప్రభు వారి దగ్గరికి వచ్చినంత నమ్మకంగా సరి చేసుకుంటూ వస్తాం. ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడివి, నువ్వు ఎంత అద్భుతకరుడివి, నేను గొప్ప పాపిని ప్రభువా. ఇంకెన్ని మాటలు చెబుతామో, పాపుల్లో ప్రధానమైన వాటిని కూడా చెబుతాం. ఇన్ని చెప్పించే వరకు మనం చేసేది ఏంటి? మరలా పాపమే. ఇన్ని చెప్తున్నాం దేవుడి సన్నిధిలో, నేను గొప్ప పాపిని. మంచిదే, అందరూ నేను మెచ్చుకుంటారు. నువ్వు మొదటైన పాపాను అంటే అన్నంత తగ్గించుకున్నాడు, అత్యంత తగ్గించుకుంది అనుకుంటారు. కానీ మరలా నువ్వు అదే పాపం చేస్తుంటే నువ్వు తగ్గించుకున్న జీవితం ఎక్కడ ఉంది? ఏ పాపం వద్దనుకున్నావో, ఏది వద్దని విడుదల పొంది దేవుడి సన్నిధికి వచ్చావో, ఏ జీవితం అవసరం లేదని, ఏ మానవ స్వభావంతో ఆలోచన అవసరం లేదని దేవుడి సన్నిధికి వచ్చావో, మళ్ళా దాన్నే ఆ పాపాన్ని నువ్వు కొనసాగిస్తున్నావంటే నీ జీవితంలో దేవుడు అంటే నమ్మకం కోల్పోయావు. దేవుని మీద నమ్మకం లేదు. నీకు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుడి సన్నిధిలో గడిపినా దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతున్నావు. పాపం ఎక్కువ చేస్తున్నావు కాబట్టి దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతున్నావు. కాబట్టి నీకు నీ జీవితంలో పాపం ఎక్కువ ఉంటుంది ద్వారా నీ చేతులన్నీ కూడా నీతిమంతుల యొక్క రక్తం ద్వారా ఒలికించబడి అన్నట్టు పాపం ద్వారా నీ చేతులన్నీ పాపంలోనే ఉండిపోతూ వస్తాయి. ఇప్పటికైనా జీవితం మార్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పాపం యొక్క జీవితము మరణము. బైబిల్లో ఉంది, రోమపత్రిక 6:23, ఏలైనగా పాపం వల్ల జీతము మరణం. దేవుని యందు నమ్మకం ఉంచిన వాడు మరణం నుండి తప్పించబడతాడు. అట్లా అని చెప్పి మనం దేవుని యందు నమ్మకం ఉంచాలని పాపం చేసుకుంటే కాదు. మనం ఏ పాపం చేసామో దాన్ని ఒప్పుకోవాలా, అది ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. మరలా అదే పాపాన్ని మనం కొనసాగిస్తున్నామంటే చాలా నష్టపోతూ వస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితాల్లో ఒకప్పుడు మనం దేవుని నమ్మినప్పుడు ఏది వద్దనుకుని విడుదల పొందొచ్చాము, ఏది అవసరం లేదు, ఏది నాకు వద్దని మానవ శరీరానుసారంగా శరీర సంబంధమైన క్రియలు ఏవైతే విడిచిపెట్టుకుని వచ్చామో మరలా శరీర సంబంధమైన క్రియలే మనం అనుసరిస్తున్నామంటే మన జీవితం మరలా పాపంలో పడిపోయిందని అర్థం. మళ్ళీ మరణానికి దారి తీస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే పరలోకంలో మా పేరు రాయబడింది, ఇక మాకు పర్లా, మేము రక్షణ పొందాం, మార్పు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, ఇక మేము పరలోకానికి వెళ్ళిపోతాం, మాకు ఏ ప్రాబ్లం లేదు. చాలా మంది అంటారు మేము పరలోకానికి వెళ్తాం, మీరే రారంటారు. వాడు చచ్చే లోపల క్షమాపణ అడిగారు అనుకోండి, సిరులో దొంగలాగా వాళ్ళే వెళ్ళిపోతారు పరలోకానికి, మనమే నరకానికి పోయాం. నువ్వు రావు అని మనం అంటాం,
అందుకే మన జీవితాలు ఎలా ఉంటాయంటే ఎదుటి వ్యక్తిని విమర్శించుకుంటాం కాబట్టి మనకే రేపటి దినాన్ని దేవుడు విమర్శించబోతున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితాల్లో మనం పాపానికి ఎప్పుడు కూడా తావు ఇవ్వకూడదు. ఎప్పుడైతే సమయాన్ని పాపానికి ఇస్తూ వస్తావో, ఏదో ఒక రీతిలో పాపం చేయడానికి ప్రేరేపడగలిగి ఉంటావో, ఖచ్చితంగా నీ జీవితంలో నష్టమే కానీ మేలు. యవనస్తులు ఉంటారు, స్త్రీలతో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. చాలామంది అక్రమ సంబంధం కలిగి స్త్రీలతో పురుషులతో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, కానీ మంచిగా ఉంటారు. ఇంకా తల్లిదండ్రులు కూడా ఫోన్ మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఆ పిల్లలు చేసినటువంటి తప్పు పనికి సమర్థించేవాళ్ళు, వాడు చేసిన తప్పులకు సమర్థించి వాళ్ళకు సపోర్ట్గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఇది దేవుని బిడ్డలు, దేవుని సన్నిధిలో ఉంటున్నారు. చాలా మంది యొక్క జీవితాలు చూసినట్టు వాళ్ళు దేవుని బిడ్డలు ఉండొచ్చు, దేవుని సన్నిధిలో మంచి ప్రాధాన్యత కలిగి ఉండొచ్చు, కానీ వారి బిడ్డలు చేసే పాపానికి వారు కూడా సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకా వీళ్ళ జీవితం ఎలా ఉందో, వీళ్ళ ఆత్మీయ జీవితం ఎలా ఉందో, తల్లిదండ్రుల యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందో. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడంటే తప్పును ఖండించడమే తల్లిదండ్రుల యొక్క నిజమైన తల్లిదండ్రుల యొక్క గుణలక్షణం. తప్పు చేసేవాడికి ఇంకా సపోర్ట్ చేసి అతనే ఫోన్ మాట్లాడుతున్నాడు, అది కూడా నువ్వు మాట్లాడి వారితో పాటు ఏకీపిస్తున్నావు. అర్థం ఏంటంటే నీ పిల్లలను నువ్వే చెడగొడుతున్నావు. నీ పిల్లల పాపంలో పడతానికి మొట్టమొదటి కారణం ఏమంటే నువ్వే. వద్దు, తర్వాత చాలా నష్టపోతావు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో, నీ విశ్వాస జీవితం ఎలా ఉందో, నువ్వు ఎంత పాపంలో ఉండో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇట్లా ఎలా ఉంటుందంటే నువ్వు పాపంలో పడింది కాక నీ పిల్లలు కూడా పాపంలో పడివేస్తున్నావు. చివరికి నువ్వు నరకానికి వెళ్ళేది కాకుండా నీ పిల్లలు కూడా నరకానికి వెళ్ళేదని సిద్ధపరుస్తున్నావు. అలా ఉండకూడదు. మనం దేవుని యందు నమ్మకం ఉంది పాపాన్ని విడిచిపెట్టుకుంటే మరణం తప్పించబడతాం, లేదా పాపంలో చేతులు పెట్టంటే మరణం. దేవుని యందు నమ్మకం లేని వారికి మరణం ఉంది, దేవుని యందు నమ్మకం ఉంచే వారికి మరణం లేదు. మరణం తప్పించుట యెహోవా వశం. వాడి మరణం లేనిది దేవుని యందు నమ్మకం ఉంచిన వారికి. ఇక చూసినట్లయితే ఐదవదిగా దేవుని యందు నమ్మకం ఉంచిన వారికి ఏం జరుగుతుంది? ఇప్పుడు 4 విషయాలు. మొదటగా వారు నీతిమంతులుగా ఉంటారు. 2, దేవుని యందు నమ్మకం ఉంచిన వారు నిత్యం కదలకుండా స్థిరంగా ఉంటాడు. 3, దేవుని యందు నమ్మకం ఉంచిన వారు ఎలా ఉంటారు? యథార్థ హృదయం కలిగి ఉంటారు కాబట్టి మేలు జరుగుతుంది. 4, దేవుని యందు నమ్మకం ఉంచిన వారు పాపం చేయరు. 5, దేవుని యందు నమ్మకం ఉంచిన వారు ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక మాట మనం జాగ్రత్తగా చూసినట్లయితే 2వ వచనం, కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 2వ వచనం, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకునే నిత్యము తన ప్రజల చుట్టూ ఉండదు. కాబట్టి ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో, దేవుని యందు నమ్మకం ఉంచిన వారి చుట్టూ యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని నిత్యము యెహోవా తన ప్రజల చుట్టూ. కాబట్టి మనం దేవుని యందు నమ్మకం ఉంచితే యెరూషలేము చుట్టూ కాపుగా పర్వతాలు ఉన్నాయి. పర్వతాలంటే కొండలే. సో యెరూషలేము చుట్టూ కూడా శత్రువులు ప్రవేశించకుండా పర్వతంలో అడ్డుగా ఉన్నాయంట. దేవుడు కూడా ఎందుకు యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి అంటే యెరూషలేముని కాపాడటానికి. చూడండి, ఎవరైనా సరే కొండ ఎక్కాడనుకో, పరిగెడుతూ కొండ ఎక్కేసడానికి అలసిపోయి కొండ ఎక్కినోడు కిందకు వచ్చి మనం యుద్ధం చేయగలుగుతాడా? వాడికి అక్కడ ఆవేశం వచ్చేసి ఎక్కడానికి ఆవేశం వచ్చినప్పుడు కిందకి వచ్చి ఇంకేం యుద్ధం చేస్తాడా? బలవంతా అక్కడే పోయింది. సో కొండలే ఒక వ్యక్తి బలాన్ని తీసేస్తుంది. ఆ కొండ మీదకి ఎక్కినప్పుడే బలం పోతుంది. ఇంకా దిగిన వేడొచ్చి యుద్ధం చేస్తా బలం ఉంటుందా? ఉండదు. ఆవేశం వచ్చేసి ఓపిక ఉండదు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యెరూషలేము చుట్టూ పర్వతాలు ఏం చేస్తున్నారంటే అడ్డుగా ఉండేట. ఏ మనుషులు యెరూషలేములోకి ప్రవేశించుకోకుండా, యెరూషలేము మీదకి దండె తిరగకుండా, యెరూషలేముకి ఏ కీడు చేయకోకుండా దేవుడే యెరూషలేము చుట్టూ పర్వతాలను అట్లా ప్రాకారాలుగా నిలబెట్టి వాడుకున్నాడు ప్రహరీగోడగా. ఈ పర్వతాలు ఏంటంటే ఆత్మీయమైన విషయాల్లో మనం చూసినట్లయితే దైవికమైన క్రమంలో ఉంటేనే కనబడతాయి ఈ పర్వతాలు. ఎలీషా చుట్టూ అగ్ని ప్రాకారాలు వేయబడుతూ వచ్చినాయి. ఎవరికైనా కనపడ్డాయా? కనీసం ఎలీషా దగ్గర ఉన్నటువంటి దాసుడికి గెహాజీకి కనపడాలి. ఎప్పుడు కనపడ్డాయి? ఓ దైవికమైన క్రమంలో ఎలీషా వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాడు, అయ్యా వీడు మనోనేత్రాలు తెరువు అన్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు చూస్తాడు అగ్ని ప్రాకారాలు.
యెరూషలేము చుట్టూ ఉన్న పర్వతాలు కూడా ఇప్పుడు మనకు కనబడకపోవచ్చు, కానీ ఒక దినాన దేవుడి సన్నిధిలో ఆత్మీయంగా గడిపినప్పుడు యెరూషలేము చుట్టూ దేవుడు ఎలాంటి ప్రాకారాలు వేస్తాడు అన్నది, ఎలాంటి పర్వతాలు ఉంటాయి అన్నది దైవికమైన క్రమంలో మనం చూడగలుగుతాం. కాబట్టి మనము కానీ యెరూషలేము మనం దేవుని తట్టు తిరిగి దేవుని యందు నమ్మకం ఉంచితే మన జీవితాలు ఎలా ఉంటాయంటే పర్వతముల చుట్టూ, యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టు యెహోవా ఇది మొదలు నిత్యం తన ప్రజల చుట్టూ ఉంటాడు. మన చుట్టూ కొండలుగా ఉంటుంది. యెరూషలేము చుట్టూ పర్వతాలు కొండలు ఉంటాయి, కానీ మన చుట్టూ కొండల తట్టు కన్నులెత్తుచున్న సహాయం కలగదు. కొండల కంటే బలం కలిగిన వాడు, కొండల కంటే అతి శ్రేష్టకరమైన ఎచ్చైన బలం కలిగిన వాడు, ఎక్కువ బలం కలిగిన వాడు, సాతాను జయించినటువంటి వాడు, అంత గొప్ప బలం కలిగిన దేవుడు మన చుట్టూ ఏం చేస్తున్నాడు? పర్వతముల చుట్టూ, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు దేవుడు తన ప్రజల చుట్టూ యెహోవాయే పర్వతంలా ఉంటున్నాడు. దేవుని దాటి ఏ మనుషుడు రాలేడు. యోబు చుట్టూ కంచి వేస్తుంటే సాతాను అడుగుతాడు, సాతాను నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నా? ప్రభువా భూమి మీద ఖాళీకి తిరిగి వచ్చాను. యోబింటికి వెళ్ళావా? వెళ్ళలేదు. ఎందుకు? యోబింటి చుట్టూ కంచి వేసి ఉంది కదా, నేను వెళ్తానికి సమయం లేదు, నువ్వు అనుమతిస్తే వెళ్తా. ఆ కంచె ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు. లోపలికి మనం అర్థం చేసుకుంటే, అలా అర్థం చేసుకుంటే ఒక కోణంలో అర్థమైంది. ఆ కంచె దేవుడు అయి ఉండొచ్చు, ఆ కంచె యేసు ప్రభు అయి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకు? ఏ సాతానుడు కూడా క్రీస్తులో ఉన్నప్పుడు ఏ సాతానుడు మనకి ఏమి చేయలేడు. ఆయన లోపల ఉన్న వారికి ఏది సాగదు, ఆయనకు వెలుపల ఉన్న వారికి అంత కీడే. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరని ప్రభు. ఆయనలో ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలి. మనం ఆయనలో ఫలించేటప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అన్నిటిని మనం ఆయన లోపల ఉన్నాం కాబట్టి ఆయన కాపాడుతాడు. ఇప్పుడు చూడండి, బయట వర్షం వస్తుంది, మనం ఇంట్లో ఉండమనుకో, ఏ వర్షం వచ్చినా మన ఇంటి గోడ వరకు వచ్చింది, కానీ లోపలికి వచ్చి మనం ఉంచేది ఎందుకు? చుట్టూ ప్రాకారాలు ఉంటాయి, మన లోపలికి ఏది రాదు. ఎందుకంటే అవే ఆపేస్తూ ఉంటాయి. ఆ ప్రాకారాలు, చుట్టూ ఉన్న ప్రాకారాలు ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు. ఆయనే అంటే దేవుడితో ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఏకమైనారు కాబట్టి వారే మన చుట్టూ కాపులా ఉంది. మనకి ఏ కీడు రాకుండా, ఏ అపాయం రాకుండా కాపాడతారు. ఇది మొదలుకొని ఇక్కడ రాబడుతున్నమాట, తన ప్రజల చుట్టూ యెహోవా ఇది మొదలుకొని నిత్యం తన ప్రజల చుట్టూ ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మన చుట్టూ, మన మందిరం చుట్టూ, మన సంఘం చుట్టూ దేవుడు ఈ నరసాపు చుట్టూగా చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రజల చుట్టూ కూడా, ప్రతి సంఘంలో ప్రతి బిడ్డ చుట్టూ కూడా దేవుడు ఉండాలంటే వాళ్ళందరూ కూడా దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఏం చేయాలా? దేవుని యందు నమ్మకం ఉంచాలి. మనం దేవుని యందు నమ్మకం ఉంచితే దేవుడు మన చుట్టూ కాపుదల ఉంటాడు, మన కాపులా కాస్తాడు. మనం దేవుని యందు నమ్మకం ఉంచకపోతే మన చుట్టూ కాపుదల అనేది ఉండదు. మన చుట్టూ కాపుదల ఉండదు. కాపు కాసేవాడు ఉన్నాడు. ప్రభు అన్నాడు, నేను దానికి కాపు కాస్తున్నాను, నీరు పోస్తున్నాను, సమయానికి ఎరివేస్తున్నాను, మంచిగా కాపు కాస్తుందని మంచి చెట్టుకి మంచి నీరు, మంచి కావలసిన ఎరువు సమస్తాన్ని వేస్తున్నాడు. ఎందుకు? కాపు కాస్తున్నాడు. దాని మీదకి ఎవడును రాకుండా దివారాత్రములు దాన్ని కాపాడుతూ వస్తున్నాడంట. ఎంత ధన్యత! మనం దేవుని నమ్మకం ఉంచితే మనల్ని దేవుడు దివారాత్రులు మన చుట్టూ ఉండి మనం కాపాడుతాడు. మనం దేవుని నమ్మకం ఉంచకపోతే ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ యెహోవా ఉంటాడు. మనం దేవుని నమ్మకం ఉంచకపోతే మన యందు దేవుడు మన చుట్టూ ఉన్నాడు. ఎందుకు? ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారి చుట్టూ ఉండడానికి ఇష్టపడతారు. మనం దేవుని నమ్మకం ఉంచితే మన చుట్టూ దేవుడు కాపుదలగా కంచిగా ఉంది. మనకు అనారోగ్యము, బలహీనతలు, ఏదో కీడు, ఏదో ఒక హాని మన మీదకి రాకుండా దేవుడు మనకు కాపాడతాడు. దేవుడు అలా మనకు ఏ కీడు రాకుండా దేవుడే మనకు కోటగా బలముగా ఉండి కాపాడాలంటే మనం దేవుని నమ్మకం ఉంచాలి. అట్లా దేవుని నమ్మకం ఉంచినట్టు ప్రభు సహాయం చేయను కాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, సకల ఆశీర్వచన స్తోత్రులు ఇచ్చిన ఘనమైన నామమును బట్టి వందనాలు. మీరు ఇచ్చినట్టు సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ ప్రేమను బట్టి వందనాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాం. యెహోవా యందు నమ్మకం ఉంచితే
మా జీవితంలో 5 ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలు చూస్తూ వస్తున్నాం. మేము మీ అందు నమ్మకం ఉంచితే తండ్రి నీతిమంతులుగా చేయబడి ఉగ్రత నుంచి తప్పించబడతాం. మేము నీ అందు నమ్మకం ఉంచితే తండ్రి మీలో కదలకోకుండా, 2 మనసులు లేకుండా, తప్పటడుగులు వేసే జీవితం లేకుండా స్థిరముగా ఉంటాం. సియోను పర్వతం వలె మీ అందు నమ్మకం ఉంచితే ప్రభువా మా జీవితాల్లో పాపం అన్నది ఉండదు. సో మీ అందు నమ్మకం లేకపోబట్టి మా జీవితాల్లో పాపం ఉంటుంది, క్షమించండి. మీ అందు నమ్మకం ఉంచితే దేవా పాపలను మరణం నుంచి తప్పించబడుతున్నాం. అదే రీతిలో 4 మీ అందు నమ్మకం ఉంచితే మాకు మేలు చేస్తారు. కాబట్టి మాకు యథార్థ హృదయంతో మీ అందు నమ్మకం ఉంచాలి. ఏదో నమ్మకం ఉన్నామంటే నమ్మకం పెట్టమన్నాడని పెడతాం కాదు. మా హృదయం సరి చేసుకుని యథార్థంగా నమ్మకం ఉంటే మీరు మేలు చేస్తారు. ఇంకా మీ యందు నమ్మకం ఉంటే ప్రభా యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టు మా చుట్టూ ఇది మొదలుకొని మీరు ఉంటారు ప్రభా. మాకు ఏ కీడు రాకుండా, ఏ శత్రువు మాలో ప్రవేశించుకోకుండా, ఏ శత్రువు మాకు ఏ కీడు చేయకోకుండా, ఏ హాని చేయకోకుండా ఇది మొదలుకొని మీరు మాకు తోడుగా ఉంటున్నా. మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ముందున్న సమయం అంతా దీవెనకరంగా చేయండి. ప్రతి బలహీనతల్లో కూడా మీరు పరిపూర్ణంగా బలపరుస్తారు. ఇది మొదలుకొని మీ మీద నమ్మకంగా మేము ఉన్నట్లు దేవా మీ మీద నమ్మకం కలిగి, ఎలా నమ్మకం కలిగి ఉండాలో నమ్మకం కలిగి ఉంటే మాకేం జరుగుతుందో చూస్తున్నాం. మేము నీ ఎందుకు పూర్తయిన నమ్మకం, ఎవరి మీద నమ్మకం పెట్టుకోకుండా, ఏ మనుషుల మీద ఆధారపడుకోకుండా, ఎవరు మాకేం చేయరు. వచ్చేటప్పుడు మేము వాళ్ళని తెచ్చుకోలేదు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదు. ఎవరు ఏమీ కూడా ఆధారంగా సహాయం చేయలేదు. మీరు ఒక్కరి మీ మీదే మేము నమ్మకం పెట్టుకోవాలి. అలాంటి పూర్తయిన నమ్మకం నీ మీద ఉన్నట్టు సహాయం చేయమని, మేము పూర్తిగా నీ మీద ఆధారపడి నీ మీద మాత్రమే నమ్మకం కలిగిన విశ్వాసం కలిగి మేము జీవించినట్టు మాకు సహాయం చేయమని, మా ప్రతి బలహీనతను కూడా బలపరచమని. దేవా నీ మీద నమ్మకాన్ని ఎక్కడైనా కోల్పోతూ వచ్చి మమ్మల్ని క్షమించి, నీ మీద నమ్మకాన్ని కోల్పోయాం కాబట్టి మరణానికి, శాపానికి దేవుని ద్వారా మేలు పొందలేకపోతున్నాం ప్రభా. మాకు ఎన్నో కీడులు వస్తున్నాయి, మా చుట్టూ పర్వతాలు లేవు, కదిలుతున్నటువంటి విశ్వాసం ఉంది కానీ స్థిరమైన విశ్వాసం లేకపోతుందంటే నీ మీద నమ్మకం లేకపోబట్టి ప్రభా నీ మీద పూర్తయిన నమ్మకం కలిగి మేము ముందున్నట్టు మమ్మల్ని సిద్ధపరచుకొని మాతో మాట్లాడుతున్నాం ప్రభా. యేసుక్రీస్తు నామమున వచ్చిన వారిని దీవించండి, రాని వారికి కూడా మారు మనసు దయచేయండి. తిరిగి వస్తున్న దీవెనల ఆశీర్వాదాలు కోరుకుంటూ ముందున్న సమయంలో దీవించమని ప్రభా యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దుర్గలు కూడా మనం కాపాడకు, తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషం నిలబెట్టడకు శక్తి గల రక్షకుడైన యేసు ప్రభువుని కృపయు ప్రేమ సమాధానము ఇప్పుడు ఇక్కడ చేరినటువంటి సార్వత్రిక సంఘం సదాకాలం మనందరికీ, ఇప్పుడు కూడికి రాని వారికి, సకల పరిశుద్ధులకు సదాకాలం దేవుని మీద నమ్మకుండా అందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్.